హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమవుతోంది. ప్రపంచ సుందరీమణులంతా హైదరాబాద్కు క్యూ కట్టనున్నారు. 20 రోజుల పాటు జరిగే మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచ దృష్టి అంతా హైదరాబాద్ వైపే ఉండనుంది. ప్రపంచ ఛానళ్లని హైదరాబాద్పై ఫోకస్ పెట్టనున్నాయి. ఈ పోటీలను ఆసరాగా చేసుకుని తెలంగాణను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ పేరు ప్రపంచమంతా వినిపించడం వల్ల ఇది పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ సుందరి పోటీలు తెలంగాణకు భారీ పెట్టుబడులను తెచ్చే వేదికగా మారనుంది. ఈ క్రమంలో ప్రపంచ సుందరి పోటీలు ఎలా జరగనున్నాయి, ఈ షెడ్యూల్ ఎలా ఉండనుంది చూద్దాం ఇప్పుడు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా, ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ పోటీల కోసం షెడ్యూల్ను ఖరారు చేసింది. చారిత్రక ప్రదేశ పర్యటన, ఆధ్యాత్మిక వెల్లువిరిసేలా ఆలయాల ప్రదర్శనం, దర్శనం, మెడికల్ టూరిజం ప్రోత్సహించే కార్యక్రమాలు, స్పోర్ట్స్ మీట్లు, గాలా డిన్నర్లతో ఆకట్టుకునేలా కార్యక్రమాలను రూపకల్పన చేసింది. ఇందుకోసం షెడ్యూల్తో పాటు మిస్ వరల్డ్ లోగోను సైతం ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మిస్ వరల్డ్ లిమిటెడ్ CEO జూలియా ఈవలన్ మోర్లీ రాకతో పోటీల సందడి ప్రారంభమైంది. దాదాపు నెల రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ నెల 10వ తేదీన పోటీలు ప్రారంభమవుతాయి. 31వ తేదీన జరిగే గ్రాండ్ ఫినాలే వేడుకలతో అందాల పోటీలు ముగుస్తాయి. ఈ సమయంలో ప్రపంచ మీడియా దృష్టి మొత్తం హైదరాబాద్ పైనే ఉంటుంది. అంతేకాక ఇది టూరిజంను డెవలప్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ సమయంలో ప్రపంచ సుందరి పోటీలను తిలకించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి వీక్షకులు సందర్శిస్తారు. వివిధ దేశాల నుంచి డెలిగేట్స్ రాష్ట్రానికి వస్తారు. దీంతో ప్రపంచ దృష్టి హైదరాబాద్ వైపు మరలుతుంది. అందాల పోటీలంటే అదేదో సరదాకి నిర్వహించేవి కావని, ఇది బ్రాండ్ ఇమేజ్ని పెంచేవని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు ఘనమైన ఏర్పాట్లే చేస్తోంది. ఈ పోటీలు జరిగినంతసేపు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, మెడికల్ టూరిజం వంటి వాటిని ప్రపంచానికి చాటేలా కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే కార్యక్రమ షెడ్యూల్తో పాటు లోగోను సైతం విడుదల చేసింది. మొత్తం 120 దేశాల అందగత్తెలు ఈ పోటీల్లో నిలవనున్నారు.
కంటెస్టెంట్స్ను 2 గ్రూపులుగా విభజించి వివిధ ప్రాంతాల్లో పర్యటింపజేయడం ద్వారా తెలంగాణను ప్రమోట్ చేయడానికి ఉపయోగించుకున్నట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు మిస్ వరల్డ్ పోటీలు సువర్ణ అవకాశంగా భావిస్తున్న ప్రభుత్వం దీని ద్వారా పెట్టుబడులు ఆకర్షించాలని సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర అభివృద్ధితో పాటు ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలకు పర్యాటక పరంగా ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటేలా తెలంగాణ జరూర్ ఆనా పేరుతో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోటీలకు వచ్చే వారికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘనమైన స్వాగతం పలకటంతో పాటు హైదరాబాద్ అందాలు, తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ ఆలయాలు, హెరిటేజ్ సైట్లు, రాష్ట్రంలో తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యలు, తెలంగాణ గ్రోత్ స్టోరీని పరిచయం చేసేలా ప్రత్యేక థీమ్స్, టూరిస్ట్ సర్క్యూట్స్ ఏర్పాటు రూపొందించింది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు 120 దేశాల యువతులు శనివారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు హైదరాబాద్కు చేరుకోనున్నారు. నగరానికి చేరుకున్న కంటెస్టెంట్స్కు ఘనంగా సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికేందుకు సర్కార్ ఏర్పాట్లు చేసింది. 10వ తేదీన తెలంగాణ జానపద, గిరిజన నృత్యాలతో వేడుకలు అట్టహాసంగా ప్రారంభమవుతాయి. వేడుకల్లో భాగంగా ఈ నెల 12వ తేదీన నాగార్జున సాగర్లో ఉన్న బుద్ధ భవనం ప్రాజెక్టును, బుద్ధిస్ట్ థీమ్ పార్క్ను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించనున్నారు. అదే రోజు హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వ సంపద అయిన చార్మినార్, లార్డ్ బజార్లో హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. మే 13వ తేదీన చౌమహల్లా ప్యాలెస్ను సందర్శించి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్లో పాల్గొంటారు. మే 14న వరంగల్లోని 1000 స్తంభాల గుడి, పోర్ట్, యునెస్కో వారసత్వ సంపద అయిన రామప్ప ఆలయాన్ని సందర్శించి అక్కడే పేరిని నృత్యాన్ని తిలకించేలా ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించింది. ఇక 15వ తేదీన యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించి పోచంపల్లిలోని చేనేత వస్త్రాల తయారీని తీర్చుకోవడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను కూడా తిలకిస్తారు. ఇక మిస్ వరల్డ్ పోటీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బందోబస్తును ఏర్పాటు చేసింది.
పెహల్గాం ఘటన తర్వాత భారత్ పాక్ మధ్య నెలకొన్న టెన్షన్ వాతావరణం నేపథ్యంలో హైదరాబాద్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. గచ్చిబౌలిలోని ఈ నెల 10న జరిగే మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకల దగ్గర నుంచి 31న హైటెక్స్లో జరిగే గ్రాండ్ ఫినాలే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘాను పటిష్టం చేశారు. ఇందుకోసం నోడల్ ఆఫీసర్ అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైటెక్ సహా హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల పోలీసులను అలర్ట్ చేశారు. ఈవెంట్ జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేస్తున్నారు. పోలీస్ రికార్డులో ఉన్న అనుమానాస్పద వ్యక్తులు, క్రిమినల్స్ అందరినీ గుర్తించేందుకు వీలుగా ఫేషియల్ రికగ్నిషన్, ఫేస్ ఫ్యాక్ట్ సహా అత్యాధునిక సాఫ్ట్వేర్లను వాడుతున్నారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ సహా మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటించే జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాల వద్ద సెక్యూరిటీ పెంచారు. ఈ మేరకు ఆయా పోలీస్ యూనిట్లలోని ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పోటీదారుల భద్రత కోసం మహిళా అధికారులను నియమించారు. పోటీలు జరిగే హైటెక్స్ ఎగ్జిబిషన్ పరిసర ప్రాంతాలను పోలీసులు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తానికి హైదరాబాద్లో జరిగే అందాల పోటీలను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ కార్యక్రమం వల్ల తెలంగాణ టూరిజం డెవలప్ కావడంతో పాటుగా రాష్ట్రానికి పెట్టుబడులు కూడా వస్తాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ పోటీలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని అందరూ ఎదురు చూస్తున్నారు. రైట్, ఇక హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నటువంటి ఈ తరుణంలో అసలు హైదరాబాద్ ఏ విధంగా సిద్ధమైంది, అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా ప్రస్తుతానికి సిద్ధమవుతుంది అనేటువంటిది మన ప్రతినిధి ద్వారా తెలుసుకునే కంటే ముందు ఒక చిన్న విజువల్ ఉంది, చూద్దాం, దాని తర్వాత కంటిన్యూ చేద్దాం. Nikhat Zareen, Miss World 2025 is happening in our city. It's not just a celebration of beauty. I think it's a wonderful platform to express our empowerment. Beautiful and intelligent women from 120 countries across the world are gracing our amazing city. Let's take this opportunity to share Telangana's historical and cultural heritage and India's greatness to the world countries. I want to congratulate to those who are participating in this event and to Telangana government. Let's make this event a grand success and unforgettable. Hyderabad.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు మరింత సమాచారాన్ని. శేఖర్. హలో శేఖర్. శేఖర్, మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఏ విధంగా సిద్ధమైనట్టు, అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు? మిస్ వరల్డ్ పోటీలు ప్రపంచ మిస్ వరల్డ్ పోటీలు ప్రధానంగా మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ వేదికగానున్నది. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలకు ఈ తెలంగాణ వేదిక కానున్నది. దీంతో తెలంగాణ టూరిజం ను ప్రమోట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ పర్యాటక దేశాలను ఏదైతే ప్రదేశాలను మొత్తానికి తెలంగాణను ప్రపంచ వ్యాప్తంగా ఒక గమ్యస్థానంగా పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో ఈ మిస్ వరల్డ్ పోటీలు ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావించి పర్యాటక రంగంలో కూడా ఎంతో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో వేదిక కాబోతున్నది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుతున్నది, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే అద్భుత చారిత్రక సాంస్కృతిక నేపథ్యం కలిగిన తెలంగాణలో ప్రధానంగా పర్యాటక గమ్యస్థానంగా రూపుదిద్దడమే లక్ష్యంగా 15,000 కోట్ల పెట్టుబడులని ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతున్నది. ఈ మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ టూరిజం పాలసీని ఇప్పటికే తెలంగాణ టూరిజం పాలసీని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎంతో తీర్చిదిద్దిన పరిస్థితి. అయితే ఇందుకోసం మిస్ వరల్డ్ పోటీలకు సరైన వేదికను ఉపయోగించుకోవాలి తెలంగాణలో. అంటే దీనికోసం ప్రధానంగా 120 దేశాల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మిస్ వరల్డ్ పోటీలకు 150 పైగా 150 పైన దేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలు ఈ మిస్ వరల్డ్ పోటీల్లో జరిగే అవకాశం ఉంది. 120 దేశాల ప్రతినిధులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ప్రధానంగా మిస్ వరల్డ్ ఈవెంట్ లో తెలంగాణ ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం కల్పించినట్లు అవుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. పర్యాటకంగా ప్రముఖంగా ప్రమోట్ చేసేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. తెలంగాణను పర్యాటక రంగంలో ప్రముఖంగా నిలిపేందుకు ఇది చాలా దోహదపడుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తున్నది. రైట్, అదేవిధంగా శేఖర్, ఇప్పుడు రేవంత్ సర్కార్ చాలా పెద్ద ఎత్తున టూరిజం ప్రమోట్ చేయడానికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి, అదేవిధంగా హైదరాబాద్కి తెలంగాణకి పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఆకర్షణ కోసం ఈ ఈవెంట్ని చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. కానీ నిజంగా అది సక్సెస్ అయ్యేందుకు ఆస్కారం ఏమైనా కనిపిస్తుందా? పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది అని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఇది భారీ పెట్టుబడులకు ఉపయోగపడుతుంది. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడం అనే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రధానంగా 2024 సంవత్సరంలో తెలంగాణలో 15,05,113 మంది విదేశీ పర్యాటకులు గతంలో తెలంగాణను పర్యటించిన వారి సంఖ్యను ఏదైతే గణనీయంగా పెంచుకోవడానికి ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ ఎంతో ఉపయోగపడుతుంది తెలంగాణకు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మాత్రం భావిస్తున్న పరిస్థితి. మిస్ వరల్డ్ పోటీల్లో హైదరాబాద్, వరంగల్ 1000 స్తంభాల గుడి కావచ్చు, అలానే అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఎక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయో 120 దేశాల నుండి ప్రతినిధులు వస్తున్న సందర్భంగా ఈ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వాళ్లకు ఖచ్చితంగా వాళ్లకు ఈ మన ప్రధానంగా టూరిజం ప్లేసెస్ చూపించాలి అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే. అయితే ఈ ప్రధానంగా తెలంగాణలో వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడి కావచ్చు, కిల్లా వరంగల్ కావచ్చు, భద్రకాళి గుడి కావచ్చు, రామప్ప కావచ్చు, నాగార్జున సాగర్, పోచంపల్లి పట్టు వస్త్రాలు ప్రత్యేకత ఎంతో ఉంది. పిల్లల మర్రి మహావృక్షం ఉంది. అలాంటి ఒక పర్యాటక ప్రాంతాలకు ఈ ఎవరైతే మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఉంటారో వాళ్ళను కూడా ఇక్కడ తీసుకెళ్లి చూపించాలి, సందర్శించేలాగా ప్లాన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లని ఈ పర్యాటక ప్రదేశాలు చూపడం వల్ల
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసారాలు జరుగుతాయి, ఎంతో పాపులారిటీ తెలంగాణ పట్ల జరుగుతుందని చెప్పేసి ఒక అంచనాకు వచ్చి ఒక ప్లాన్ ప్రకారం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 12న హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వం గొప్పదనం గురించి మొత్తం ప్రపంచానికి తెలియజేయాలి అనే ఒకే ఉద్దేశంతో చార్మినార్ని, లాడ్ బజార్ లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారనేది కూడా ప్రభుత్వం తెలుపుతున్నది. అలానే 13 తారీఖున చౌమల్లా ప్యాలెస్ ని కూడా చూపించాలి, ఓల్డ్ సిటీ ప్రత్యేక ఘనమైన చరిత్రను చూపించాలి అని కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అలానే 14 తారీఖున ఆ చారిత్రక ఆధ్యాత్మిక నగరాల గురించి అయిన వరంగల్ 1000 స్తంభాల గుడి కావచ్చు, వరంగల్ పోర్టు కావచ్చు, యునెస్కో వారసత్వం సంపద సంపాదించుకున్న రామప్ప, యునెస్కో గుర్తింపు పొందింది కదా రామప్ప, దాన్ని కూడా సందర్శించేలాగా, కాకతీయుల యుద్ధ రంగం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేలాగా, పేరు నృత్యం రకరకాలుగా వరుస అంటే ఈ నెల 15 వరకు కూడా మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాదగిరిగుట్ట ఆలయానికి కూడా తీసుకెళ్లేలాగా ప్లాన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అలానే హ్యాండ్లూమ్స్ ఎక్స్పీరియన్స్ టూర్ లో పోచంపల్లిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా, మెడికల్ టూరిజం విషయానికి వచ్చినట్లయితే మహబూబ్ నగర్ లోని పిల్లల మరియు వృక్షాన్ని, హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్న మ్యూజియం ని, ఎక్స్పీఎం పార్క్ ని సందర్శించేలాగా ప్లాన్ చేశారు. ఫిలిం సిటీని కూడా అవినాష్, రామోజీరావు ఫిలిం సిటీని కూడా చూపించాలి, ఎందుకంటే ఇది మిస్ వరల్డ్ కంటెస్ట్లను ఫిలిం సిటీ కూడా చూసేలాగా చేశారు. అంతేకాకుండా 18న, ఈ నెల 18న తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ని కూడా సందర్శించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేలాగా, పౌరుల భద్రత విషయంలో తెలంగాణ తీసుకుంటున్న చర్యల పట్ల కూడా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా, మొత్తానికి కంటెస్టెంట్స్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్లని ఈ ప్రధానమైన ఈ ప్లేసెస్ లో తిప్పేలాగా ప్లాన్ చేశారు అవినాష్. అంతేకాకుండా ఉప్పల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ జరగనున్న నేపథ్యంలో అక్కడ కూడా చూపించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖర్ ఫర్ డీటెయిల్స్. హైదరాబాద్ నగరం మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమవుతున్నటువంటి వేళ ప్రపంచ సుందరీమణులంతా హైదరాబాద్కి క్యూ కడుతూ వస్తున్నారు. 20 రోజుల పాటు దాదాపు జరగబోయేటువంటి ఈ ఈవెంట్పై ప్రపంచ దృష్టి అంతా హైదరాబాద్ వైపే ఉండనుంది. వరల్డ్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా హైదరాబాద్ పైనే ఫోకస్ పెట్టనున్నాయి. అయితే ఈ పోటీల ఆధారంగానే ప్రపంచ దేశాలు అన్నింటికి ఇప్పటివరకు ఉన్నటువంటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, దాన్ని మరింత పై స్థాయికి తీసుకువెళ్లాలనేటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నము, ఈ భావన రెండు సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరో విషయం ఏంటంటే 120కి పైగా దేశాలకు సంబంధించినటువంటి సుందరీమణులంతా ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు భారత్కి రానున్నటువంటి తరుణం ఇది. మన తెలంగాణ వాసులం, మన తెలుగు వాళ్ళం 2 చేతులతో వెల్కమ్ చేస్తూ ఇలాంటి ఈవెంట్స్ మరిన్ని మన దగ్గర జరగాలని చెప్పేసి విష్ చేస్తూ